వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. సీత కళ్ళు తిరిగి పడిపోయేసరికి రాధాకృష్ణ కంగారు పడిపోయి, అయ్యో సీత సీత అని సీత చేయి పట్టుకుని కదుపుతున్నాడు. అలా మైకంలో పడి ఉన్న సీతకు ఒక్కసారిగా, మేడం, జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, సమస్యల సుడిగుండం నన్ను చుట్టుముట్టినా వాటన్నింటినీ తట్టుకుని సీత కోసం ఎదురు చూస్తుంటాను. ఒక్కసారి నన్ను నమ్మి నా వెంట సీతను పంపిస్తే నింగి తలక్రిందులైనా, నేలపై చుక్కలు మొలిచినా నేను సీతను విడువను. సీతను జీవితాంతం ఒక మహారాణిలా ప్రేమగా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను అని రఘురాం సీత వాళ్ళమ్మ భానుమతితో చెప్పిన మాటలు చెవుల్లో మారుమ్రోగుతాయి. అమాంతం ఉలిక్కిపడి లేచి రాధాకృష్ణను చూస్తూ, అన్నయ్య, ఆయన బ్రతికే ఉన్నారు అని తడిబారిన కన్నులతో చెబుతుంది. రాధాకృష్ణ మరొక్కసారి ఆశ్చర్యపోతూ, సీత, నీ ఆరోగ్యం బాగోలేనట్లుంది. ఈ రోజుకు మా ఇంటికి వెళ్ళిపోదాం పదా, రేపు మీ ఊరు వెళ్దూ గాని అని సీత చేయి పట్టుకుని పైకి లెగదీస్తాడు. సీత మాత్రం ఏడుస్తూ, అన్నయ్య, నాకు మతి భ్రమించలేదు, నేను బాగానే ఉన్నాను, నిజంగానే ఆయన చనిపోలేదు అంటుంది మళ్ళీ. వెనక ఉన్న పశుపతి డ్రైవర్ చాటుగా వీళ్ళ మాటలు వింటున్న సంగతి వీళ్ళు గ్రహించరు. సీత, నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమే అలా మాట్లాడిస్తుందమ్మా. నువ్వు ఎంత ఆశ పెట్టుకున్నా చనిపోయిన వ్యక్తి తిరిగి రావడం అసాధ్యమమ్మా అంటాడు. ఆయన చనిపోతే అసాధ్యమే అన్నయ్య, కానీ ఆయన చనిపోలేదు, నన్ను నమ్మండి అని మళ్ళీ గుక్క పెట్టి చంటి పిల్లలా ఏడవడం మొదలుపెట్టింది. సీత, ఏడవకమ్మా. ఒకవేళ మీ ఆయన చనిపోకపోతే ఆయన బట్టలకు రక్తం ఎలా ఉంటుంది? ఆయన వాచి, చెప్పులు చెల్లాచెదురుగా ఎలా పడి ఉంటాయి చెప్పు? అసలు ఆయన ఏమై ఉండాలి? కాస్తైనా విజ్ఞతతో ఆలోచించు అంటాడు రాధాకృష్ణ భారంగా. ఆలోచించానన్నయ్య, ఇప్పుడే ఆలోచిస్తున్నా. నిజానికి నేను ఆయన చనిపోయారనేసరికి తట్టుకోలేక ఏడ్చేశాను, కానీ ఆయన నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనని నాకు ఇచ్చిన మాటను మర్చిపోయాను అంటుంది. సీత, నీకు అర్థం కావట్లేదు. ఈ ఊళ్ళో ఆ దెయ్యం బారిన పడిన ఎవ్వరూ బ్రతికి బట్ట కట్టలేదు. దైవానుగ్రహం ఉన్నవాడిని దెయ్యం కూడా ఏం చేయలేదు. నా హృదయంలో నిండిన ప్రేమే ఆయన్ను ఎల్లప్పుడూ శ్రీరామ రక్షలా కాపు కాస్తూ ఉంటుంది అంటుంది సీత. సరే, నువ్వన్నట్లు ఆయన బ్రతికే ఉంటే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను. ఇప్పుడు మా ఊరు వెళ్ళిపోదాం, అక్కడకు వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. అసలే నీ ఆరోగ్యం బాలేనట్లుంది, పదా అని కంగారు పెడుతున్నాడు. వెంటనే సీత, అన్నయ్య, ఈ ఊరికి పోలీస్ స్టేషన్ ఎక్కడుంటుంది అని దీనంగా ముఖం పెడుతుంది. సీత అని భయంతో అన్ని దిక్కులకు చూస్తాడు రాధాకృష్ణ. ఇందాకే కదా ఆయన చెప్పారు ఈ ఊరి కట్టుబాట్లు తెలుసుకుని మసులుకోమని అంటాడు నెమ్మదిగా. నా పసుపు కుంకుమల కన్నా ఈ ఊరి కట్టుబాట్లు నాకేమీ ఎక్కువ కాదన్నయ్య అంటుంది అంతే ఆవేశంగా. సీత, నెమ్మది. ఎవరైనా వింటే మనల్ని ఈ ఊరు దాటనివ్వరు. నిజానికి నేను నీకు హెల్ప్ చేస్తున్నానంటే దానికి ఒక్కటే కారణం, నువ్వు మా చెల్లి కీర్తనలా ఉండడం వల్లే. నిజానికి ఈ ఊరి గురించి తెలిసిన వాళ్ళెవరూ ధైర్యంగా ఈ ఊళ్ళో అడుగు పెట్టలేకపోతున్నా నేను వచ్చానంటే దానికి కూడా కారణం మా చెల్లి పోలికలు నీకు ఉండడమే. నువ్వు ఇలాగే పోలీసులు గీలీసులు అని కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే నేను కూడా ఏమీ చెయ్యలేని చెబుతున్నాను అని అసహనంతో మాట్లాడతాడు రాధాకృష్ణ. క్షమించండి అన్నయ్య, మీరన్నది నిజమే. మీరు చేసిన సహాయం బహుశా వేరెవ్వరూ చెయ్యలేరేమో, కానీ ఇది నా జీవన్మరణ సమస్య, అర్థం చేసుకోండి అన్నయ్య అని దీనంగా ముఖం పెడుతుంది. అంటే నువ్విప్పుడు ఇంకా పోలీసుల దగ్గరకు వెళ్తానంటున్నావా? అవునన్నయ్య. మీరు నాకు ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడుంటుందో చెప్పి మీ ఇంటికి వెళ్ళిపోండి. నా కోసం మీరు కష్టాల పాలవ్వద్దు. ఇప్పటికే నా సొంత అన్నలా నన్ను ఆదరించారు. మీ మేలు ఈ సీత ఈ జన్మలో మర్చిపోదు అని చేతులెత్తి దండం పెడుతుంది. నీ ఇష్టం,
ఇంక నేనేమి చెయ్యలేను, చెప్పలేను కూడా. ఉన్నాడో లేడో తెలియని మీ ఆయన కోసం నీ ప్రాణాలు పణంగా పెడతానంటే నేను మాత్రం ఏం చేయగలను? పద, నిన్ను జగ్గన్నగూడెం బస్ ఎక్కించి నేను వెనక్కి వెళ్ళిపోతాను అంటాడు కాస్త నిరాశగా. అలా అనద్దన్నయ్య, ఆయన ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. దయచేసి పోలీస్ స్టేషన్ ఎక్కడో చెప్పి పుణ్యం కట్టుకోండి, ఇంకా మిమ్మల్ని నేను విసిగించను అని మళ్ళీ దీనంగా అనేసరికి, మా ఊరికి ఈ ఊరికి ఈ చుట్టుపక్కల ఊళ్ళకి ఒకే ఒక పోలీస్ స్టేషన్, అది జగ్గన్నగూడెంలోనే ఉంటుంది, పద అంటాడు రాధాకృష్ణ. ఇంతలో వెనక ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా తుమ్ముతాడు. ఆ శబ్దానికి వెనక్కి తిరిగిన ఇద్దరు నిర్ఘాంతపోయి డ్రైవర్ని చూస్తున్నారు. ఇంతలో ఆ డ్రైవర్ కూడా హడలిపోయి వీళ్ళ వైపు చూడకుండా వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆగు! రాధాకృష్ణ గట్టిగా పిలుస్తాడు. డ్రైవర్ వెనక్కి తిరిగి, ఏంటి అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను విన్నదంతా మా పశుపతి గారికి చెప్పడానికి అని అనేసరికి రాధాకృష్ణ కళ్ళు భయంతో తెరుచుకుంటాయి. అంత పని చెయ్యకు, సీత అమాయకురాలు, తనకేం తెలియదు, అసలే భర్త కనపడక విలవిలలాడిపోతుంది. అదంతా నాకు అనవసరం, నాకు తెలిసింది మా అయ్యగారి ఆజ్ఞ పాటించడమే. ఈ ఊరికి పోలీసులను తీసుకొస్తున్నారని ఇప్పుడే చెప్పి మీ అంతు చూస్తాను అంటాడు తడబడుతూ. ఇద్దరూ భయంతో వణికిపోతున్నారు. ఇంతలో సీత దీనంగా మోకాళ్ళపై కూర్చుని, మా ఆయన మొన్నటి వరకు ఈ ఊళ్ళో టీచర్గా పనిచేశారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా మీ ఊరి జనం ఆయన ఏమయ్యారో కూడా తెలుసుకోలేకపోయారు. అంత సంస్కారం మీ ఊరి కట్టుబాట్లలో పెట్టుకున్నారు. ఇటువంటి అనాగరికమైన కట్టుబాట్లకు నేను జడిసి మా వారిని వదులుకోలేను. వెళ్ళండి, మీకు నచ్చిన వాళ్ళకు చెప్పుకోండి, ఈ ఊరికి పోలీసులు వచ్చి తీరుతారు అంటుంది చాలా ఆవేశంగా. డ్రైవర్ సీత మాటలకు కాస్త కంగారుగా ముందుకు వచ్చి శాంతంగా, అంటే మీరు లెక్కల మాస్టారు భార్య అని నెమ్మదిగా అడుగుతాడు. అని దీనంగా తల ఊపుతూ, ఆయన నా ప్రాణం, దయచేసి మాకు సహాయం చేయకపోయినా పర్లేదు, నా ప్రయత్నానికి మాత్రం అడ్డు రాకండి అని డ్రైవర్ కాళ్ళపై పడబోతుంది సీత. ఒక్కసారే డ్రైవర్ వెనక్కి జరిగి, అయ్యో లెగండమ్మా, మీరు మాస్టారు గారి భార్య అని నాకు తెలీదు. నిజానికి మాస్టారు గారు చనిపోయారని మేము కూడా తల్లడిల్లిపోయాము. చాలా మంచి మనిషి అంటాడు. అయితే నువ్వు ఇక్కడ విన్నదేమి మీ అయ్యగారితో చెప్పవు కదా అడుగుతాడు రాధాకృష్ణ చాలా నెమ్మదిగా. అస్సలు చెప్పనయ్యా, కానీ మీరు పోలీసులకు ఈ విషయం చెప్పి ఊళ్ళోకి తీసుకువస్తే పెద్ద ప్రమాదంలో పడ్డట్లే అంటాడు బెదురు చూపులు చూస్తూ. మరి ఇంకెవరు మా వారిని కాపాడతారు అంటుంది నిరుత్సాహంగా సీత. ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటే మీకు నాకు కూడా మంచిది కాదు, పదండి మా ఇంటికి వెళ్దాం అంటాడు ఆ డ్రైవర్. రాధాకృష్ణ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. సీత మాత్రం రఘురాం గురించి ఏ చిన్న విషయమైనా తెలియకపోతుందా అని వెంటనే సరే అనేస్తుంది. రాధాకృష్ణ కూడా సీత ఆవేదన చూసి కాదనలేక ఒప్పుకుంటాడు. సరే, నేను వెళ్ళి మా పశుపతయ్య గారికి ఇంటికి వెళ్ళాలని చెప్పొస్తాను, మీరు అదిగోండి ఆ చెట్టు దగ్గర కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తాను అని వీళ్లకు చెప్పి పశుపతి దగ్గరకు హడావిడిగా వెళ్ళిపోతాడు. ఇద్దరూ ఆ వేప చెట్టు నీడకు వెళ్ళి నుంచుంటారు. 10 నిమిషాల తర్వాత డ్రైవర్ వీళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, రండయ్యా, తొందరగా రండి, నేను మళ్ళీ పనికి వెళ్ళిపోవాలా అంటూ వాళ్ళ ముందు గబగబా నడుస్తాడు. సీతా రాధాకృష్ణలు డ్రైవర్ వెనకే వేగంగా నడుస్తున్నారు. వాళ్ళ ఇల్లు చాలా దూరంలో ఏమీ లేదు, 5 నిమిషాల్లోనే వచ్చేసింది. అది కూడా మట్టి గోడలతో కట్టిన తాటాకిల్లే. కానీ ఆ ఇల్లు ఒక్కటే పెద్ద పెద్ద చెట్ల మధ్య అడవిలో మిగిలిన ఇళ్లకు ఇంకాస్త దూరంగా ఉన్నట్లుంది. నిజానికి ఈ ఊరి గురించి వీళ్ళ మనసులో నాటుకుపోయిన భయం వల్లేమో ఆ అందమైన ప్రకృతి వీళ్లకు వికృతంగానే కనిపిస్తుంది తప్ప
కాస్త కూడా వీళ్ళ మనసును ఆహ్లాదపరచట్లేదు. అలాగే ఆ ఇంటి వైపు అనుమానంగా చూస్తూ లోపలకు వెళ్తారు. ముత్యాలు, ముత్యాలు! డ్రైవర్ వాళ్ళ ఆవిడని గట్టిగా పిలుస్తున్నాడు. వాళ్ళ ఆవిడ పలకకపోవడంతో, కూర్చోండయ్యా, మంచినీళ్ళు తీసుకొస్తాను, మా ఆవిడ కట్టెల కోసం అడవిలోకి పోయి ఉంటుంది అంటాడు. డ్రైవర్ భద్రాద్రి వాళ్లను నులక మంచంపై కూర్చోమని చెప్పి మంచినీళ్లు తీసుకువచ్చి తను కింద కూర్చుని, మా కమల కూడా అదే స్కూల్లో 10వ తరగతి చదువుతుందమ్మా. మాస్టార్ అంటే దానికి కూడా చాలా అభిమానం. మాస్టారు చనిపోయారని తెలిసి తట్టుకోలేకపోయింది పిచ్చిది. ఈరోజే స్కూల్కి వెళ్ళింది అంటాడు డ్రైవర్. కమల మీ అమ్మాయా అడుగుతాడు రాధాకృష్ణ. అవునయ్యా, నిజానికి మా పిల్లనే కాదు, ఈ ఊళ్ళో జరుగుతున్న చావులు చూసి భయపడి చాలామంది పిల్లలను స్కూల్ మాన్పించేశాము. కానీ మాస్టారు వచ్చిన 4 రోజుల్లోనే ఊరంతా తిరిగి పిల్లల్ని స్కూల్కి పంపమని, అనవసరమైన మూఢనమ్మకాలకు భయపడి వాళ్ళ భవిష్యత్తును పాడు చెయ్యొద్దని మా అందరినీ ఒప్పించారు అంటాడు భద్రాద్రి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.